నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా అంతేనా? ఇక ముందు మనం బీఆర్ఎస్ పార్టీ ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు నెలకొనేలాగా ఉన్నాయా తెలంగాణలో అంటే? అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే ఒక్క సీట్ కూడా గెలుచుకోలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడున్న ఎమ్మెల్సీలు కూడా అర్ధరాత్రి తర్వాత రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకి ఇంకా దిగజారిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి చూసినట్టయితే కొంతమంది ఎమ్మెల్సీలు చడి చప్పుడు లేకుండా అసలు ఎవరికి ఇంత అనుమానం కూడా రాలేదు. ఎందుకంటే ఎన్ని రోజులు అంటూ వస్తున్నారు కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా బయటకు వచ్చింది లేదు, మాట్లాడింది లేదు. కాకపోతే కొంతమంది అర్ధరాత్రి, అది కూడా 11:30 తర్వాత 1 గంట ఆ టైంలో అనుకోండి, ఆ టైంలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సో ఇప్పుడు మరి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? ఇంకా అసలు మరి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఇంకా వెళ్తుంది, ఆ కారు ముందుకు కదులుతుందా లేకపోతే షెడ్కే వెళ్ళిపోతుందా? రాజకీయాలు అనేవి ఎప్పుడు ఎలా దేనికి దారితీస్తాయో చెప్పలేము. కాకపోతే మీరు అన్నట్టు ఎక్కువగా షెడ్కి వెళ్ళే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎట్లా అంటే మనం ఇప్పుడు చాలా పాతగా విన్న సామెతే, బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని అంటుంటారు. అంటే ఎప్పుడు ఏది ఎక్కడ ఎవరికి ఏది ప్రాప్తమో ఎవరు చెప్పలేరు. అంటే అది రాజకీయం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదా ఒక పొజిషను, ఒక పరపతి, డబ్బు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో గత 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా తిరుగులేని పరంపర కొనసాగించిన కేసీఆర్ గారికి ఒక్కసారిగా ఈ ఓటమి కూడా ఘోర పరాభవం ఏం కాదు. 119కి 39 అంటే 1/3 మెజారిటీ బాగానే వచ్చాయి. చాలా చోట్ల సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో కూడా ఉన్నాయి బీఆర్ఎస్. బట్ ముఖ్యమంత్రిగా అవలేకపోయారు 39 సీట్లతో. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రేవంత్ రెడ్డి గారిని అయితే ఇబ్బంది పెట్టారో, ఓటుకు నోటు అంశం అయితేనేమి, దాని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇతన్ని పట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అదంతవరకు వాస్తవం తెలియదు. మేబీ అతని ఇంటికి ఎవరు వెళ్తున్నారు, ఇతను ఎవరింటికి వెళ్తున్నారు, ఎవరింటికి వెళ్ళి ఏమి ఇస్తున్నారు, ఏ లావాదేవీలు నడుపుతున్నారు అని ఒక గూఢచార వ్యవస్థ, మాదే ప్రభుత్వం, మేమే ఇంకా కలకాలం ఉండిపోతాం, ఒకప్పుడు నవాబు పరిపాలించినట్టుగా ఇప్పుడు మేము పరిపాలించుతాం అనుకున్నారేమో. ఎందుకంటే నవాబు పరిపాలన చూసిన వాళ్ళు కాబట్టి అట్లా ఫీల్ అయ్యారేమో. మొత్తానికి బండ్లు ఓడలు అయిపోయి, ఓడలు బండ్లు అయిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చినలాగా అయితే ఇంకా చెప్పడం ఏంటంటే, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 80 ముందు ఎలా ఉండేదంటే ఒక సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండడం, అక్కడ ఇందిరాగాంధీ గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు మారిపోవడం, రాజీవ్ గాంధీ గారు ఎవరిని హుకుం జారీ చేస్తే వాళ్ళ పేరు పెట్టడం, ఇట్లా రకరకాలుగా జరిగేవట. సో ఇప్పుడు మళ్ళీ అలాగే ఉంటుందేమో కాంగ్రెస్ అనే ఉద్దేశంలో వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు, రేవంత్ రెడ్డి రేపో మాపో వేరే బీజేపీతో కలిసి వెళ్ళిపోతాడు, లేదా చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళిపోతాడు, లేదంటే కాంగ్రెస్లోనే కొంతమంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోతాడు. ఇలా రకరకాలుగా ప్రజల్ని క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు చెప్పడం స్టార్ట్ చేశారు. ఎంత చెప్పినా కూడా ప్రజలు ఎవరిని విశ్వసించారు? మరలా కాంగ్రెస్ని విశ్వసించారు. ఏది? ఎంపీ ఎలక్షన్లో. అనూహ్యంగా బీజేపీని కూడా విశ్వసించడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ జనాలకు వచ్చిన సందేహం ఏంటంటే, ముందు నుంచి అన్ని సర్వేలు చెప్పేది ఏంటంటే 17 ఎంపీ స్థానాలకు గాను సరే ఒక 8, 10, 12 కాంగ్రెస్ వస్తాయి, బీజేపీకి ఒక 3, బీఆర్ఎస్కు 3, ఎంఐఎంకి 1 వస్తుందేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏమైందమ్మా, 8 బీజేపీ కూడా కాంగ్రెస్కి పోటాపోటీగా వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? అసెంబ్లీలోనే బీజేపీ మంచి మెజార్టీతో వస్తుంది అనుకున్న బీజేపీ రాకుండా థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. అంటే ఏదో జరుగుతుంది. ఒకటి, కారు మీద, బీఆర్ఎస్ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత పెరిగిపోతుంది. మరోవైపు బీజేపీ వస్తుంది అనుకున్నది అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చింది. ఇటువంటి కాంగ్రెస్ని మొదటి నుంచి కూడా బద్నాం చేసేలాగా కాంగ్రెస్ రేపు ఎంపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉండదు అని ఎవరెవరు అన్నారు? బీఆర్ఎస్లో, బీజేపీలో కొంతమంది ప్రముఖులే అన్నారు. అంటే ఇక్కడ చాలామందికి అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారంగా సంధి చేసుకున్నారేమో అని ఒక సందేహాలు అయితే ఉన్నాయి. లేదంటే బీజేపీకి అనూహ్యంగా 8 సీట్లు రావడం ఏంటి ఎంపీలో? అంతముందుకు ఏ సర్వేలు తీసుకున్నా, ఎవరు మాట్లాడుకున్నా, ఎంత డెప్త్గా అనలైజ్ చేసినా కూడా బీజేపీకి మహా వస్తేసారి 3 నుంచి 5 వరకు వస్తే రావచ్చు, కాంగ్రెస్కి 10 వరకు వస్తాయి, ఎంఐఎం ఎలాగా ఓల్డ్ సీట్ ఇది కన్ఫర్మ్, ఇట్లాగే మాట్లాడుకున్నారు. కానీ బీజేపీకి 8 వస్తాయని ఎవరు అనుకోలేదుగా. అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకవైపు పొత్తుగా ఉన్నాయని. ఇట్లాంటి నడుస్తున్న నేపథ్యంలో
బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి పయనమైపోతున్నారు. కొంతమంది రేపు మళ్ళీ మనమే వాళ్ళు ఎలాగా పరిపాలించలేరు, వాళ్ళకి పరిపాలన చేత కాదు, ఆల్రెడీ కరెంటు కోతలు ఉన్నాయి, నాకు కాంగ్రెస్లో కొంతమంది ఉన్నారు, నా వైపు వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ముందస్తుగానే జాగ్రత్త పడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఆ ముందస్తుగా జాగ్రత్త పడుతున్న ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లని బేస్ చేసుకొని ఎవరెవరైతే పార్టీలో చేరదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డోర్లు ఓపెన్ చేసేశారు. రండి బాబు రండి అని. ఆల్రెడీ 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది కాకుండా నిన్న కేశవరావు గారు చూస్తే ఇంకా 2 ఏళ్ళు పదవుగా ఉంటుండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు కదా. అంటే ఆయనకి అంత భరోసా లేకపోతే, లేదంటే కాంగ్రెస్ మీద కాంగ్రెస్ నుండి ఎటువంటి భరోసా లభించకపోతే ఆయన ఈ స్థాయి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోవైపు కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఈయన రాజీనామా చేసి వెళ్ళాడు, మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్తే బాగుంటుంది, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఇదేనా రాజ్యాంగం కాపాడడం, ఇదేనా రాజ్యాంగం కాపాడే పద్ధత అని కేటీఆర్ గారు మళ్ళీ క్వశ్చన్ వేశారు. బాగుంది క్వశ్చన్ వేశారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కూడా మీలోకి వచ్చారుగా, మరి అప్పుడు కూడా మీరు రాజీనామా చేసే మా దగ్గర రండి అని మీరు ఆహ్వానించారా? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు కూడా కొంతమందిలోకి వెళ్ళారుగా, టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారుగా. టీడీపీ నామరూపాలు లేకుండా చేసింది ఎవరు తెలంగాణలో? అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ పార్టీకి ఆ సభ్యత్వానికి అలాగే ఆ అసెంబ్లీ పదవికి కూడా రాజీనామా చేసి రండి అని మీరు ఆహ్వానించారా? లేదు కదా. అప్పుడు మీరు అలాగ ఆహ్వానించినప్పుడు ఇప్పుడు మీరు ప్రశ్నించే అధికారం మీకు లేదు. సో ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది తెలుసా, ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి కేవలం 11 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ ఎలాగైతే ఉందో, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని ఒక్కొక్కరినిగా మిగతా పార్టీలు కూడా తీసేసుకుంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనేది ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. అర్థమవుతుందా? బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మీరు 9 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు. 64 ఉన్నది 73కు ఎంతకో వెలిగింది కాంగ్రెస్ బలం. ఎమ్మెల్సీలో 6 అంటున్నారు, ఇంకా ఉన్నారు. ఇది కాదు, ఇప్పుడు ఇది మనకి ఎన్నికలైన ఇప్పుడు కౌంటింగ్ 30ను ఇదయింది, 4ను ఇప్పుడు కౌంటింగ్ అయింది కదా, 7ను ప్రమాణ స్వీకారం జరిగింది డిసెంబర్ 7. అప్పటి నుంచి కూడా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్న ఒక ఎమ్మెల్యే కింద దగ్గర సుమారుగా 16-17 మంది ఎమ్మెల్యేలు గ్రిప్ ఉంది, ఆయన ఒక్కడొస్తే వాళ్ళందరూ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి అని. ఆ ఒక్కరు ఎవరు అనేది సస్పెన్స్. చాలా కీలకమైన వ్యక్తి అని కూడా ఉన్నాయి. కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, అవి మనం పూర్తిగా అయ్యే వరకు మనం చెప్పలేం ఆ పేర్లు ఏంటని. కానీ ఆల్రెడీ 9 మంది వెళ్ళిపోయారు. అంటే 39లో 9 వెళ్ళిపోతే 30 మంది. ఈ అనుకున్న 16-17 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉన్నట్టమ్మా? 13 మంది ఉన్నట్టు. సో మరలా ఇంకొక ఇద్దరిని కానీ తీసేస్తే 11కు కానీ వచ్చేస్తే 120లో అంటే 119, 120లో 10వ వంతు అంటే 12 మంది ఉండాలి. 12 మందికి ఒక్కటి తీసిన 11 మంది కానీ అయితే ప్రతిపక్ష హోదా కూడా పోతుంది బీఆర్ఎస్కి. సో ఆ ప్రతిపక్ష హోదా పోయే వరకు కూడా ఇక్కడ ఉండే సెంట్రల్లో ఉండే ప్రభుత్వం కానీ స్టేట్లో ఉండే ప్రభుత్వం కానీ ఎవరు ముందుగా వెళ్ళి బీఆర్ఎస్ నుంచి నాయకులను తరవైపు లాక్కొని బలం పెంపొందించుకున్నామనే ఆలోచనలో ఉన్నారంట. అయితే బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు. అమ్మో బీజేపీ వాడు వెళ్ళిపోతాడని ముందు కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారు, కాంగ్రెస్లో వెళ్ళిపోతారేమో బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు కూడా న్యూస్లో చూశాను, ఒక ఎక్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న జడ్పీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తులు ఆ వ్యక్తి ఇన్ని రోజులు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మా మీద చాలా రుబాబు చేశాడు, దయచేసి ఆయన రానివ్వకండి అని అంటే రేవంత్ రెడ్డి గారు ఏం పర్వాలేదు రానివ్వండి, మనకు కావాలి, ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ఒక స్థానం కల్పిద్దాం, అప్పుడు మనందరం కలిసి పని చేసుకోవాలి, ఏం పర్లేదని ఆ జడ్పీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుజ్జగిస్తున్నారంట. అంటే డోర్లు తెరిచేశారు కంప్లీట్గా, ఎవరెవరు వస్తారో రండి అని. మరోవైపు బీజేపీ ఏం చేస్తుంది, అరే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు మనం కూడా లాక్కుందని వాళ్ళు ఒకవైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ముందు నుంచి ఒకరు, వెనక నుంచి ఒకరు, ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పార్టీ మనుగడ ఏంటి, 2028 కల్లా పార్టీ ఉంటుందా ఉండదా, దాని మనుగడ ఏంటి, అధినేత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. లెట్ us wait and see. Right, sir. Right. Thank you so much, sir.